మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో రెండో సొరంగం తవ్వేందుకు వినియోగించిన టన్నెల్ బోరింగ్ యంత్రం టీబీఎం తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులోని నల్లమల సాగర్కు కృష్ణా జలాలు తరలించేందుకు నల్లమల గర్భంలో 2 సమాంతర సొరంగాలను కొత్తూరు సమీపంలో నిర్మించారు. తొలి సొరంగం 7 మీటర్ల వ్యాసం, రెండో సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. ఆ పనులు నల్లమల అభయారణ్యంలో చేయాల్సి ఉండడంతో వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ నిబంధనల ప్రకారం సొరంగాలు తవ్వకంలో పేలుళ్లు జరపకుండా విదేశాల నుంచి టీబీఎంలను దిగుమతి చేసుకున్నారు. వాటిలో తొలి సొరంగాన్ని 17.8 కిలోమీటర్లు తవ్వి టీబీఎంను 2021లో బయటకు తీశారు. దానిని లోపలే ధ్వంసం చేసి విడి భాగాలను బయటకు తెచ్చేందుకు అప్పట్లో 4 నెలల సమయం పట్టింది. రెండో సొరంగంలో 11.8 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎంను బయటకు తెచ్చే పనిని ప్రత్యేక నిపుణులకు అప్పగించారు. 175 మీటర్ల పొడవు, 1000 టన్నుల బరువు ఉండే ఈ యంత్రానికి ఉండే విడి భాగాలను తొలగించే పని చేపట్టారు. దాని వెనుక వైపు నుంచి ఒక్కో భాగాన్ని వెల్డింగ్తో తొలగిస్తున్నారు. అనంతరం ఆ భాగాలను టిప్పర్లో వేసి బయటకు తెస్తున్నారు. ఈ పని 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ దిశగా పనులు చేయిస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. టీబీఎంలో ఉండే కట్టర్ హెడ్ను ముక్కలుగా చేసి ఆ ప్రాంతంలోనే పూడ్చనున్నారు. ఈ పని పూర్తయితేనే రెండో సొరంగంలో కృష్ణా జలాలు ప్రవహించే అవకాశం ఉంటుంది.